హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అలవాటుకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్‌ని డిస్కస్ చేయబోతున్నాం. మన మాతృభాషలో అయితే అబ్బే! నాకు ఆ అలవాటు లేదండి. అయ్యో! నేను దానికి అలవాటు పడిపోయా. నేను ఈ అలవాటు నుంచి బయటపడాలి. పిల్లలకు ఫలానా అలవాటు నేర్పాలి. ఇలా మనం అలవోకగా మాట్లాడేస్తుంటాం. కానీ ఇంగ్లీష్‌కొచ్చేసరికి ఏవో తెలిసిన 2, 3 పదాలతోనో, వాక్యాలతోనో మేనేజ్ చేసేస్తుంటాం. సో, ఇలా ఎంతకాలం చేస్తూ ఉంటాం? సో, ఇప్పటి నుంచైనా కొత్త కొత్త స్ట్రక్చర్స్‌ని, కొత్త కొత్త సెంటెన్సెస్‌ని నేర్చుకొని మన కాన్వర్సేషన్‌లో యూజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, ఇప్పటి నుంచి ఆ ప్రాక్టీస్‌ని మొదలుపెడదాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ముఖ్యంగా నేను నాకీ అలవాటు లేదు. లేకపోతే నేను ఫలానా అలవాటుని మొదలుపెట్టాలి. ఇలాంటి రకరకాల సెంటెన్సెస్‌ని చెప్పాలంటే 4 డిఫరెంట్ స్ట్రక్చర్స్‌ని యూజ్ చేయాల్సుంటుంది. సో, అవేంటో చూద్దాం. మేక్ ఏ హాబిట్ ఆఫ్ అన్న స్ట్రక్చర్‌ని యూజ్ చేసి నేను ఫలానా పనిని అలవాటు చేసుకున్నా అని చెప్పడానికి మనం ట్రై చేయొచ్చు. అంటే మేక్ ఏ హాబిట్ ఆఫ్ అన్న స్ట్రక్చర్‌తో. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హావ్ మేడ్ ఏ హాబిట్ ఆఫ్ డూయింగ్ 50 పుష్ అప్స్ ఎవ్రీ మార్నింగ్. నేను ఐ హావ్ మేడ్ ఏ అంటే మేక్ యొక్క పాస్ట్ టెన్స్ మేడ్. పాస్ట్ పార్టిసిపుల్ మేడ్. 2 మేడే. మేడ్. సో, ఇక్కడ ఐ హావ్ మేడ్ నేను అలవాటు చేసుకున్నా. ఐ హావ్ మేడ్ ఏ హాబిట్ ఆఫ్ డూయింగ్ 50 పుష్ అప్స్ ఎవ్రీ మార్నింగ్. అలాగే ఐ హావ్ మేడ్ ఏ హాబిట్ ఆఫ్ డ్రింకింగ్ మోర్ వాటర్. నేను ఎక్కువ వాటర్‌ని తాగడం అలవాటు చేసుకున్నా. అలాగే యూ మస్టంట్ మేక్ ఏ హాబిట్ ఆఫ్ ఇంటరప్టింగ్. సో, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే డిస్టర్బ్ చేయడం అన్న దాన్ని నువ్వు అలవాటు చేసుకోకు. యూ మస్టంట్ అంటే మస్ట్ నాట్‌ని మనం షార్ట్ ఫార్మ్‌లో చెప్పేటప్పుడు మస్టంట్ అంటాం. సో, యూ మస్టంట్ మేక్ ఏ హాబిట్ ఆఫ్ ఇంటరప్టింగ్. సో, అలాగే యూ ఆర్ 10 మినిట్స్ లేట్. ఐ హోప్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఏ హాబిట్ ఆఫ్ థిస్. నువ్వు 10 నిమిషాలు లేట్‌గా వచ్చావు. నేను అనుకుంటున్నా దీన్ని నువ్వు అలవాటుగా మార్చుకోవు అని. సో, నువ్వు దీన్ని అలవాటు ఐ హోప్ నేను ఆశిస్తున్నా. దీన్ని నువ్వు ఇలాగే కొనసాగించొద్దు. దీన్ని అలవాటుగా మార్చుకోకు. అంటే ఏంటి అలవాటుగా మార్చుకోకు అంటే అలవాటు చేసుకోకు అని చెప్పడానికి మనం మేక్ ఏ హాబిట్ ఆఫ్, మేడ్ ఏ హాబిట్ ఆఫ్ అన్న స్ట్రక్చర్ అంటే ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు మేక్ ఏ హాబిట్ ఆఫ్ అంటాం. పాస్ట్ టెన్స్‌లో గాని, పాస్ట్ పార్టిసిపుల్‌లో గాని చెప్పేటప్పుడు ఐ హావ్ మేడ్ ఏ హాబిట్ ఆఫ్ ఇలా చెప్తూ ఉంటామనమాట. సో, మనం ఇలా చెప్పొచ్చు. అంటే అలవాటు చేసుకున్నా అని చెప్పడానికి. ఇంకా నేను అలవాటు పడిపోయా అని చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? అలవాటు పడిపోయా అని ఎప్పుడు చెప్తాం మనం? మన ప్రమేయం లేకుండా నేను ఎప్పుడు అలవాటు పడిపోయానో నాకే తెలీదు. అంటే మనకు తెలియకుండానే ఆ పని రెగ్యులర్‌గా చేసేస్తుంటాం. అలాంటప్పుడు మనం అలవాటు పడిపోయా అని అంటుంటాం. సో, అలా చెప్పడానికి ఇంగ్లీష్‌లో మనం ఫాల్ ఇంటూ ద హాబిట్ ఆఫ్ అన్న స్ట్రక్చర్‌ని యూజ్ చేయొచ్చు. ఫాల్ ఇంటూ ద హాబిట్ ఆఫ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే వి హావ్ ఫాలెన్ ఇంటూ ద హాబిట్ ఆఫ్ గెట్టింగ్ అప్ లేట్ ఆన్ సాటర్‌డే మార్నింగ్స్. సో, సాటర్‌డే మార్నింగ్స్ లేట్‌గా లేవడానికి మేము అలవాటు పడిపోయాం అని చెప్పడానికి వి హావ్ ఫాలెన్ ఇంటూ ద హాబిట్ ఆఫ్ గెట్టింగ్ అప్ లేట్ ఆన్ సాటర్‌డే మార్నింగ్. అలాగే షీ ఫెల్ ఇంటూ ద హాబిట్ ఆఫ్ గోయింగ్ ఔట్ ఫర్ ఐస్ క్రీమ్ ఎవ్రీ నైట్. సో, ఆమె రోజు ఐస్ క్రీమ్ కోసం బయటికెళ్ళడానికి అలవాటు పడిపోయింది. అంటే ఇవన్నీ మన ప్రమేయం లేకుండా జరిగిపోయినప్పుడు మనం అలవాటు పడిపోయానండి ఏం చేద్దాం అని చెప్తుంటాం. అలా చెప్పడానికి ఫాల్ ఇంటూ ద హాబిట్ ఆఫ్ అన్న స్ట్రక్చర్‌ని యూజ్ చేసి చెప్పొచ్చు. అలాగే గెట్ ఇంటూ ద హాబిట్ ఆఫ్. మనం గెట్ ఇంటూ ద హాబిట్ ఆఫ్ అని ఎప్పుడంటామంటే ఏదైనా పలానా పనిని చేయడం ఆరంభించాలంటే పలానా అలవాటుని ప్రారంభించాలి. సో, మనం ఆ అలవాటుని మొదలుపెట్టాలి అన్నప్పుడు కానీ, ఇతరులకు అలవాటు చేయించాలి అన్నప్పుడు కానీ, గెట్ ఇంటూ ద హాబిట్ ఆఫ్ అన్న స్ట్రక్చర్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూ మస్ట్ గెట్ యువర్ చిల్డ్రన్ ఇంటూ ద హాబిట్ ఆఫ్ క్లీనింగ్ దేర్ టీత్. సో, నువ్వు వాళ్ళకు పళ్ళు శుభ్రం చేసుకోవడం అన్న అలవాటుని మొదలుపెట్టాలి. అలవాటు చేయడం మొదలుపెట్టాలి అని చెప్పడానికి, యూ మస్ట్ గెట్ యువర్ చిల్డ్రన్ ఇంటూ ద హాబిట్ ఆఫ్ క్లీనింగ్ దేర్ టీత్. సో, అలా చెప్పొచ్చనమాట. ఇంకా నేను ఈ అలవాటు నుంచి బయటపడాలి అని చెప్పాలంటే ఎలా చెప్పొచ్చంటే, గెట్ ఔట్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేసి చెప్పొచ్చనమాట.
సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ విష్ ఐ కుడ్ గెట్ ఔట్ ఆఫ్ ద హాబిట్ ఆఫ్ బైటింగ్ మై నెయిల్స్. చాలా మందికి గోల్డ్‌లు కొరికే అలవాటుంటుంది. ఐ విష్ ఐ కుడ్ అంటే బాగుండు ఇలా జరిగితే. నేను మానేయగలిగితే బావుండు. ఈ అలవాటు నుంచి బయట పడగలిగితే బావుండు అని చెప్పడానికి గెట్ ఔట్ ఆఫ్ అన్న ఫ్రేజ్‌ని ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ విష్ ఐ కుడ్ గెట్ ఔట్ ఆఫ్ ద హాబిట్ ఆఫ్ బైటింగ్ మై నెయిల్స్. అలాగే ఐ విష్ ఐ కుడ్ గెట్ ఔట్ ఆఫ్ ద హాబిట్ ఆఫ్ స్మోకింగ్. సో, ఇలాగా చెప్పొచ్చనమాట. బయట పడాలి అని చెప్పాలనుకుంటే గెట్ ఔట్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేసి చెప్పొచ్చు. అలాగే నాకు ఫలానా అలవాటు ఉంది. లేకపోతే ఫలానా అలవాటు నాకు లేదండి. అలాంటి అలవాటు నాకు లేదు అని చెప్పాలనుకోండి ఎలా చెప్పొచ్చు? ఐ యామ్ ఇన్ ద హాబిట్ ఆఫ్ లేకపోతే ఐ యామ్ నాట్ ఇన్ ద హాబిట్ ఆఫ్. అలాంటి అలవాట్లు నాకు లేవు అని చెప్పాలనుకోండి ఐ యామ్ నాట్ ఇన్ ద హాబిట్ ఆఫ్. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ యామ్ నాట్ ఇన్ ద హాబిట్ ఆఫ్ లయింగ్ టు మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్‌తో అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. సో, అలా చెప్పడానికి ఐ యామ్ నాట్ ఇన్ ద హాబిట్ ఆఫ్ లయింగ్ టు మై ఫ్రెండ్స్. అలాగే ఐ యామ్ నాట్ ఇన్ ద హాబిట్ ఆఫ్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ పీపుల్స్ ఆర్గ్యుమెంట్స్. సో, ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవడం అనే అలవాటు నాకు లేదు. సో, అలా చెప్పడానికి ఐ యామ్ నాట్ ఇన్ ద హాబిట్ ఆఫ్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ పీపుల్ ఆర్గ్యుమెంట్. సో, అదర్ పీపుల్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇతరులు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటేనో, గొడవ చేసుకుంటూ ఉంటేనో అందులో కలగజేసుకునే అలవాటు నాకు లేదు అని చెప్పడానికి మనం ఇలా చెప్పొచ్చనమాట. సో, ఇలాగా అలవాటు పడిపోయా, లేకపోతే అలవాటుంది, లేకపోతే అలవాటు చేసుకున్నా అని చెప్పడానికి ఇలా రకరకాలుగా చెప్పొచ్చనమాట. సో, మీకు ఒక క్వెషన్. నేను డైలీ 5 మినిట్స్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చూడడం అలవాటు చేసుకున్నా. డైలీ 5 మినిట్స్ లేకపోతే డైలీ మీ వీడియోస్ చూడడం అలవాటు చేసుకున్నా అన్న సెంటెన్స్‌ని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఏ స్ట్రక్చర్‌ని యూజ్ చేసి చెప్పగలుగుతారో మీరు కామెంట్స్‌లో తెలియచేయండి. ఓకే. సో, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.